హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మార్నింగ్ 7:47కి అయితే లేచాము. ఇది మా అమ్మమ్మ ఫోన్. మా ఎరగాడైతే వెళ్ళి గడప దగ్గర సన్ రైజ్కి అయితే కూర్చున్నాడు. సిటీలో 11 అయినా కూడా ఎండ వచ్చేది కాదు, కానీ పల్లెటూరులో మాత్రం 7 అవ్వడమే లేటు. ఫుల్ ఎండ వచ్చేస్తుంది. కొద్దిసేపు వాతావరణాన్ని ఆస్వాదించాను. నెక్స్ట్ ఏం పని చేద్దామని ఆలోచించాను. ఆల్రెడీ టైం 8 అయింది కాబట్టి పాలు తీసుకురావాలి. ఇప్పుడు పాల బాటిల్ అయితే తీసుకువెళ్ళి నీట్గా చకచకా అయితే కడిగేశాను. ఇప్పుడు మనం పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. మా ఇంటి దగ్గరే పాలు తీసుకొచ్చేది కూడా. సిటీలో మేమైతే అసలు ఛాయే తాగము. కాకపోతే ఊరికి వచ్చామంటే కంపల్సరీ ఛాయ్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పాలు అంత ప్యూర్గా ఉంటాయి. వెళ్ళి తీసుకుని అయితే రిటర్న్ అయ్యాను. మళ్ళీ ఇంట్లో పాల బాటిల్ పెట్టేసి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఏంటో మేమైతే సిటీలో ఉంటే 10కి లేచేవాళ్ళం. ఇక్కడైతే 8కే లేస్తున్నాం అసలు మేము. మా ఇంటి దగ్గర వాకిలి అయితే చాలా పెద్దగా ఉంటుంది. మేము వాకిట్లో చాలా ముగ్గులు వేసుకుంటాం. కాకపోతే ఫెస్టివల్ రోజు మాత్రం పెద్ద పెద్దగా వేసుకుంటాము. ఈ వాకిలి ఉడవాలంటే నడుము నొప్పి వచ్చేస్తుంది నాకు. పల్లెటూళ్ళలో ఇంటికంటే వాకిలే పెద్దగా ఉంటుంది. మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా నేను ఇంతసేపు కష్టపడి వేసిన ముగ్గు అయితే ఇది. చాలా ముగ్గులు వేసాను. ఇంకా ఈ ముగ్గు కూడా నేనే వేసాను. ఇంకా ఇది కూడా నేనే వేశాను. ఐరగాడైతే మీకు హాయ్ చెప్తుంది చూడండి. పాట పాడుతూ ఎండకు కూర్చుంది. బ్రష్ అయితే వేసుకున్నాము. నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇదే అయి ఉంటుంది. ఐరగాడిని అయితే పడుకోబెట్టి నేను ఒక్కదాన్నే మా అత్తారింటికి అయితే వెళ్ళాను ఫ్రీ బస్లో. ఎందుకంటే రేవంత్ అన్న గారి చీర తీసుకోవడానికి. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.